మధ్య కాలంలో సినిమాల్లో ఉన్న ఒక్క హీరోయిన్కే ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. కానీ కొంతమంది మాత్రం హీరోయిన్లు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురుతో సినిమాలు చేస్తున్నారు. మల్టిపుల్ హీరోయిన్స్ తో సినిమాకు కావాల్సినంత గ్లామర్ తో పాటు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. మరి ఏ హీరోలు మల్టిపుల్ హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్నారు? లెట్స్ హావ్ ఎ లుక్. సింగిల్ హీరోయిన్ కాదు, మల్టిపుల్ హీరోయిన్స్ ఒకే సినిమాలో సందడి చేయబోతున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు ఈ మధ్య మల్టిపుల్ హీరోయిన్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వీళ్లలో అల్లు అర్జున్ మరోసారి ఇద్దరు హీరోయిన్లతో సినిమా చేస్తున్నారు. బన్నీ ప్రస్తుతం అట్లీతో చేస్తున్న సినిమాలో దీపికా పదుకొణెతో పాటు ఫెమినా జార్జ్ అనే కొత్త హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వీళ్లతో పాటు మృణాల్ కూడా నటిస్తోందని టాక్. స్టార్ హీరోల్లో పెద్దగా మల్టిపుల్ హీరోయిన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోయినా మిడ్ రేంజ్ హీరోలు మాత్రం ఇద్దరు హీరోయిన్లతో మూవీ చేస్తున్నారు. వీళ్లలో శర్వానంద్ హీరోగా, సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కుతున్న భోగి సినిమాలో డింపుల్ హయాతీతో పాటు మరో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. వీళ్ళిద్దరి క్యారెక్టర్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుల్కర్ సల్మాన్ సినిమాలో ఎవ్వరున్నా దుల్కర్ పర్ఫార్మెన్స్ ముందు పెద్దగా కనిపించరు. అలాంటిది తన సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు దుల్కర్ సల్మాన్. తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఆకాశంలో ఒక తారలో మెయిన్ హీరోయిన్గా సాత్విక వీరవల్ల నటిస్తూ ఉంటే, మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న మరో మిడ్ రేంజ్ హీరో నిఖిల్ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారు. పిరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న స్వయంభూలో నభా నటేష్ తో పాటు మరో లీడ్ రోల్లో సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇద్దరు ప్రామినెంట్ హీరోయిన్స్ తో పాటు భారీ విజువల్స్ తో స్వయంభూ ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతోంది. యంగ్ హీరోలు ఇద్దరు హీరోయిన్లతో పెద్దగా సినిమాలు చేయకపోయినా సీనియర్లు మాత్రం ఇదే పనిలో ఉన్నారు. వరుస పెట్టి ఇద్దరిద్దరు హీరోయిన్లతో చితకడుతున్నారు. టాలీవుడ్ లో ఉన్న సీనియర్లంతా ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్లో సోషియో ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విశ్వంభరలో మల్టిపుల్ హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి మెయిన్ హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. మరోవైపు ఆషికా రంగనాథ్ సెకండ్ హీరోయిన్ గా, మరో హీరోయిన్ క్యాథరిన్ థ్రెసా ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. యాక్షన్ అయినా, సాంగ్స్ అయినా దేనికైనా రెడీ అనే బాలయ్య కూడా తన అప్కమింగ్ మూవీలో మల్టిపుల్ హీరోయిన్లతో సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 111వ సినిమాకు సంబంధించి ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారు. కాజల్ అగర్వాల్ తో పాటు యంగ్ హీరోయిన్ స్వాస్తిక, రాయ్ లక్ష్మి ఇలా ఇంట్రెస్టింగ్ హీరోయిన్లతో సినిమా ప్లాన్ చేశారు డైరెక్టర్ గోపీచంద్. ఫస్ట్ నుంచి రొమాంటిక్ ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ ఇద్దరు హీరోయిన్ల ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చేసిన సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షితో జతకట్టిన వెంకటేష్ ఈసారి త్రివిక్రమ్ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో శ్రీనిధి శెట్టితో పాటు నివేతా పేతురాజ్తో యాక్ట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ మన్మధుడు, ఎవర్ యంగ్ రొమాంటిక్ హీరో నాగార్జున తన 100వ సినిమాలో మల్టిపుల్ హీరోయిన్లతో నటిస్తున్నారు. ఈ సినిమాతో నాగార్జున టబు కాంబినేషన్ ని మరోసారి స్క్రీన్ మీద చూడబోతున్నారు ఆడియన్స్. టబుతో పాటు ఐశ్వర్య రాజేష్, కొత్త హీరోయిన్ సుస్మితా భట్ హీరోయిన్లుగా నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడలో కూడా మల్టిపుల్ హీరోయిన్ల ట్రెండ్ నడుస్తోంది. సీనియర్స్ కంటే యంగ్ స్టార్ హీరోలే ఎక్కువ మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరి మల్టిపుల్ హీరోయిన్లతో తెరకెక్కుతున్న సినిమాలేంటి? ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలా లేటెస్ట్ గా రిలీజ్ అయిన జననాయకుడు సినిమాలో ఒకవైపు పూజా హెగ్డే, మరోవైపు మమితా బైజు కనిపించారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీగా రిలీజ్ అయిన జననాయకుడులో పూజా హెగ్డేకి పెద్దగా స్పేస్ లేకపోయినా మమిత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో ఆకట్టుకుంది. తమిళ్లో ఇద్దరు హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మరో హీరో ధనుష్. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్షన్ లో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఓం సినిమాలో హీరోయిన్లుగా స్టార్ పర్ఫార్మర్ సాయి పల్లవి నటిస్తోంది. మరోవైపు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. తెలుగు, తమిళ్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న కార్తీ తన అప్కమింగ్ మూవీలో ఇద్దరు హీరోయిన్లతో కనిపించబోతున్నారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ సర్దార్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సర్దార్ 2లో ఆషికా రంగనాథ్ తో పాటు మాళవిక మోహనన్ కూడా కార్తీతో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అవుతోంది. అసలు మల్టిపుల్ హీరోయిన్స్ తో నెవర్ బిఫోర్ రేంజ్ లో సినిమా చేస్తున్న హీరో యష్ తన అప్కమింగ్ మూవీ టాక్సిక్ లో ఏకంగా 5 హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న టాక్సిక్లో సౌత్ నుంచి నయనతార, రుక్మిణి వసంత్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషి ఇలా మొత్తం 5 హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఇప్పటికే యష్, కియారా, తారాతో చేసిన సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్లో మల్టిపుల్ హీరోయిన్స్ అనేది వెరీ కామన్. వెల్కమ్ టు ద జంగిల్, గోల్మాల్ ఇలా చాలా సినిమాల్లో మల్టిపుల్ హీరోయిన్స్ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అయితే మైథలాజికల్ యాక్షన్ మూవీగా రాబోతున్న రామాయణలో అవుట్ అండ్ అవుట్ యాక్టింగ్ స్కిల్స్ చూపించడానికి రెడీ అవుతున్నారు హీరోయిన్లు. రణబీర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్న రామాయణలో సీతగా సాయి పల్లవి, మిగిలిన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో కాజల్, రకుల్ కనిపించబోతున్నారు. ఇలా చాలా అప్కమింగ్ మూవీస్లో మల్టిపుల్ హీరోయిన్స్ ఎంటర్టైన్ చేయబోతున్నారు. స్టార్ హీరోలు వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. దాంతో అందరూ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఆ వైలెంట్ యాక్షన్ సినిమాల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కూడా ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. ఎంటర్టైన్ చేస్తూ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్నాయి. మరి మళ్ళీ తెలుగు సినిమా ప్రేమలో పడుతోందా? ఒకప్పుడు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలు, యాక్షన్ స్టోరీలు ఇలా రకరకాల జానర్స్ ఉండేవి. కానీ ఇప్పుడంతా ఒక్కటే కొట్టుడు జానర్. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరూ యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. అయితే ఈ వైలెన్స్ ని బ్రేక్ చేస్తూ లవ్ స్టోరీలు మంచి హిట్ అవుతున్నాయి. అంతకు ముందే రాజు వెడ్స్ రాంబాయి కల్ట్ లవ్ స్టోరీగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు లేటెస్ట్ గా చెన్నై లవ్ స్టోరీ యునానిమస్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. కిరణ్ అప్పవరం, గౌరీ లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ సంథింగ్ డిఫరెంట్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ నెలలోనే రాబోతున్న మరో లవ్ స్టోరీ శ్రీనివాస మంగాపురం. ఘట్టమనేని జయకృష్ణ, రాషా తడాని హీరోయిన్లుగా తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం సినిమా సాలిడ్ కమర్షియల్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతుంది. అజయ్ భూపతి డైరెక్షన్ లో మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్ లవర్స్ కి కావాల్సిన యాక్షన్ తో ఫీల్ చేసిన ఆడియన్స్ లవ్ స్టోరీగానే కన్సిడర్ చేస్తున్నారు. బేబీ లవ్ స్టోరీస్ కి బ్రేక్ త్రూ ఇచ్చిన డిఫరెంట్ లవ్ స్టోరీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్, అశ్విని లీడ్ రోల్స్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా 100 కోట్లు రాబట్టింది. అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో ఎపిక్ అనే మరి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయిన కంటెంట్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న ఈ ఎపిక్ సినిమా ఈ నెలలోనే రిలీజ్ అని అనౌన్స్ చేసిన సినిమా పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. లవ్ స్టోరీల్ని స్టార్ హీరోలు పెద్దగా చేయట్లేదు, కానీ పెద్ద డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలు మాత్రం చేస్తున్నారు. అర్జున్ రెడ్డితో కొత్త లవ్ స్టోరీ చూపించిన సందీప్ రెడ్డి ఈ లవ్ స్టోరీకి ఫిదా అయ్యి ప్రొడ్యూసర్ గా మారారు. మరి సందీప్ రెడ్డిని ఆకట్టుకున్న ఆ లవ్ స్టోరీ ఎప్పుడు రాబోతోంది? హిట్ సైంధవ్ లాంటి సాలిడ్ యాక్షన్ సినిమాలు చేసిన శైలేష్ కొలను ఈసారి మాత్రం బ్రేక్ ఇచ్చి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 ప్రొడక్షన్స్ లో రోషన్ మేకా హీరోగా ఏమో ఏమో ఇది సినిమా టీజర్ రిలీజ్ చేశారు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. కార్తీ తెలుగులో చేస్తున్న సినిమా కూడా రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీగానే రాబోతోంది. మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కార్తీ స్టైల్ కామెడీతో పాటు మంచి లవ్ స్టోరీగా కూడా ఉండబోతుందని తెలుస్తోంది. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న కార్తీ బ్రేక్ ఇచ్చి లవ్ స్టోరీ చేస్తుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్